కాదన్నారు అంటే అన్నగారు నాకు ఒక డౌట్ ఏంటంటే మినిట్స్లో రాసింది తప్పు అని రేవంత్ రెడ్డి గారు మినిట్స్ లో కూడా కాదండి, నిజంగా ఆ రోజు డేట్ చెప్పారు కదా మన బేస్ గారు పొరపాటుగా రాశారు అని అంటారు కదా. బేస్ గారు చిన్న ఇంటరప్షన్. జూలై 15వ తారీఖు 2021 సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు ఒప్పుకున్నారు అని అంటున్నారు కదా. ఇవాళ ఎంత 2024 అంటే 3 సంవత్సరాలు. నిజంగా కేంద్ర ప్రభుత్వము అప్పటి వరకు ఎప్పుడు ఇస్తారా అని ఇమీడియట్గా నోటిఫికేషన్ గుంజుకుందామని చూస్తుంటే ఇవాళ నీకు 3 ఏళ్ల దాకా ఎందుకు తీసుకోకుండా ఉంటది? బడ్జెట్ ఉంటే ఎందుకు ఖర్చు ఉంటది? బడ్జెట్ కేటాయింపులు కాదు, బడ్జెట్ డిమాండ్. దయచేసి మిత్రుడికి నేనంటే నేను వేరేగా నాలెడ్జ్ లేదు తెలియదని ఉద్దేశంతో చెప్పట్లేదు. డిమాండ్ బడ్జెట్ డిమాండ్ లో మెన్షన్ చేస్తుంది. 15th జూలై 2021 రోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు అందరూ ఒప్పుకున్నారు. 2023-24 బడ్జెట్లో పెట్టిండ్రు. నేను కట్టుబడి ఉన్నదానికి. నెక్స్ట్ వచ్చేసి అన్న కూడా తెలిసి ఉండాలి, 4th అక్టోబర్ 2023 అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. 4th అక్టోబర్ 2023 రోజు కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ 2 రాష్ట్రాలను తొందరగా వాటా తేల్చుకోండి, నేను తేలుస్తా అని చెప్పింది. నేను డేట్ చెప్తున్నా, కొట్టండి. అరే నేను తేల్చుకోండి, లేకపోతే నేను తేలుస్తాము, మాకు అప్ప చెప్పిన మేము తేలుస్తాము, రండి అన్నది. అప్పుడు కూడా కేసీఆర్ నువ్వు కూడా తేల్చేది, నా వాటా నేను తెలుసుకుంటాను అనలేదండి. వాటానే తేల్చమని చెప్తున్నాం కదా. మనం తెలుసుకునేది అయితే వాళ్ళు తెలుసమని ఎక్కడిది? మనం ఎట్లా తెలుసుకుంటాము? ఇద్దరిని కూర్చోబెట్టి కేంద్ర ప్రభుత్వం తెలుసాలి, ఆ వాటా కేఆర్ఎంపీ తెలుసాలి. లేదు మీరు తెలుసుకోండి అని చెప్పేసి మొన్న 2023 ఎలక్షన్స్ కంటే ముందు అండి, 4th అక్టోబర్ 2023 కేంద్ర ప్రభుత్వం మీ వాటాలు మేము డిసైడ్ చేస్తాము, మీరు మాకు అప్పగించిన 2021 గెజిట్ ప్రకారం అప్పగించిన 2382 2383 బ్రాకెట్లు ఈ 15/7/2021 రోజు మాకు అప్పగించినటువంటి బాధ్యతను మేము నిర్వర్తిస్తామని చెప్తే కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన ఇదే ఈఎన్సీ మురళీధర్ గారు ఎలక్షన్లో నోటిఫికేషన్ వచ్చే సందర్భంలో మాకు ఇప్పుడు ఇబ్బంది టైం కావాలని లెటర్ కూడా రాసిండు. 6th అక్టోబర్ 2023 రోజు నేను మీకు అన్ని సబ్మిట్ చేయమంటే చేసినట్లయితే టెలికాస్ట్ చేయండి. అది వాస్తవం. ఇంకోటి అన్న ఏం చెప్తుందంటే ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ మార్చిండు. డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత చేయాల ప్రాజెక్టు మేము ఆ రోజు చనిపోయినటువంటి వెంకటస్వామి గారు దానికి అంకురార్పణ రాజశేఖర రెడ్డి గారు చేయబట్టుకొచ్చి అక్కడ ఓపెన్ చేయించారు. మీరు కాళేశ్వరానికి ప్రియారిటీస్ ఉన్నాయన్నారు, మరి కనీసం చేవెళ్ళలో కన్నా నీళ్ళు ఇచ్చారు, దాని పేరే మార్చారు కానీ ఆ గడ్డకు నీళ్ళు ఇవ్వలేదు. అదొకటి. అన్న ఏమంటుండంటే కృష్ణానది మీద అనేక అవాంతరాలు గోదావరికి లేవు. వాస్తవం అన్న కృష్ణానది మీద ఎటువంటి అవాంతరాలు లేవు. ఎందుకు చెప్తా ఉన్నానంటే వీళ్ళు ఇచ్చిన 299 కూడా ఎట్లు ఇచ్చారంటే 200 టీఎంసీ, నాగార్జున సాగర్ 150 టీఎంసీ, అందులో 60 టీఎంసీలు ఆంధ్రకే పోతాయి. ఇందాక చెప్పారు కదా 13 సెటర్స్ అది అని చెప్పేసి. అంతకన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రాంతం మీద ఎక్కువ వారేది 50-60 టీఎంసీలు అక్కడ పోతే 90. మొత్తంగా 200 టీఎంసీలు ఇప్పటికి వాడకంలో ఉన్నాయి. కోయిల్సార్ నేను చెప్పిన 4.20 కానీ జూరాల 11 కానీ ఇంకేదైనా అది ఇది అన్నీ కలిస్తాయి 200 పోను. మిగతా 99 టీఎంసీ ఎక్కడికి అంటే 70 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 35 రోజుల ఫ్లడ్ వరదలు 70 టీఎంసీ కలిపారు. ఇంకొక 29 టీఎంసీ ఎక్కడికి అంటే ఈ ఇండస్ట్రియల్స్కి ఇచ్చే 20 టీఎంసీ ఇట్లా కలిపితే మాకు 299 సరిపోతాయి అని హరీష్ రావు గారు వాళ్ళ మామ 2015లో వెంకటరెడ్డి గారు చెప్పిన డేట్ 15th జూలై 2015 రోజు 299కి ఒప్పుకున్నాడు. అది అన్న ఏమంటాడు, ఉత్తుతేనే తాత్కాలికంగా అంటున్నాడు. ఒక రాష్ట్ర ప్రయోజనాలు ఒక ముఖ్యమంత్రి ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి విత్ ఇంజనీర్స్ పోయినప్పుడు నువ్వు రేపు నీళ్ళు వేయాలి. వికారాబాద్ కొండలు అట్లే ఉన్నాయి, నీళ్ళు లేవు. మీరు కూడా వింటారు ఎప్పుడన్నా వికారాబాదు, నారాయణపేట, కొడంగలు, అటు బషీరాబాదు, జహీరాబాదు ఇవన్నీ కూడా నీళ్ళు లేవండి. ఎక్కడ నీళ్ళు లేవు. వీళ్ళ నల్గొండ కూడా నీళ్ళే లేవు. సరే ఆయన ఒక ప్రశ్న అడుగుతుంది, ఎందుకంటే అన్న చెప్పాను ఇన్నింటికి నీళ్ళు ఇవ్వాలంటే ఇంకా ఒక 100-120 టీఎంసీల నీళ్ళు కావాలి. వెరసి మనకు 415 టీఎంసీల నీళ్ళు అయితే మన వాటా 484 ఉంది. కృష్ణానది మనం తీసుకోవచ్చు 484 టీఎంసీలు. కానీ 414 టీఎంసీలు అయినా కూడా ఈ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. వీళ్ళన్నా కాళేశ్వరం అటు నుంచి కొంత నరుక్కొని వరంగల్ మా ములుగు ఇట్లా నల్గొండ కూడా సూర్యాపేటకు వస్తే అటు ఇటు కలిపి తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. మరి 414 టీఎంసీల నీటి అంచనాను ఒక హర్షవర్ధన్ రెడ్డి ఈరోజు చెప్పగలుగుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి
ఒక హరీష్ రావు గారు ఇరిగేషన్ అధికారులు 2015 ఎందుకు చెప్పలేకపోయారు? అది ఇలా తెలంగాణ సమాజం మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది, మీ వైపు ఏదైతే చూస్తుంది. సరే, దాని సమాధానం చెప్పండి, దాని సమాధానం చెప్పండి. ఇప్పుడు మిత్రుడు చెప్పింది కదా, ఆ రోజు 299 చాలా స్పష్టంగా చెప్తాను, మళ్ళీ చెప్తాను. 99 500 299 అనేది ఆ రోజు ఇమీడియట్కి ఉన్నటువంటి వాటిని కొత్తగా వాటి ప్రపోజ్డ్ కాకుండా అప్పటికి ప్రతిపాదిత వాటికి ఆయకట్టుకు మిగతా అవసరాలు సాగునీరు కానీ హైదరాబాద్ కృష్ణ 1, 2, 3 తర్వాత అట్లనే ఇవన్నీ వీటిని దృష్టిలో పెట్టుకుని చెప్పేది కూడా అదే కదా, తాత్కాలిక ఏర్పాటు ఆ రోజు వాడుకుంటున్నటువంటి వినియోగంలో ఉన్నటువంటి వాటికి 299ని తీసుకున్నది అడహక్కు అలొకేషన్ లాగా అదే శాశ్వతం. నేను ఒకటి అడుగుతున్నా, అదే చెప్తున్నా, అది 299 అన్నది శాశ్వతంగా అయితే మళ్ళీ నీటి వాటా తేల్చమని కొట్లాడేది ఎక్కడిది? ఇంకా నీటి వాటాకి సంబంధం ఎందుకు పిటిషన్ ఎక్కడిది? కోర్టు వేసింది 50% అడుగుతుంది, అదే కదా. ఎవరు గవర్నమెంట్ అడగలేదా? గవర్నమెంట్ అడుగుతుంది కదా. అవును, గవర్నమెంట్ కదా. ఎప్పటి డే 1 నుంచి, ఆ రోజు నుంచి కదా. ఆ రోజు నుంచి అంత వెటకారం మీకు ఆ రోజు 299 అలొకేషన్ కు సంబంధించి కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి స్టేను మా దగ్గర గవినల శ్రీనివాస్ అని ఒక బాబు వేసిండు, ఒక ప్రజావాచ్యం మా దగ్గర ముదిరాజు బిడ్డ, ఆ పిల్లాడు వేసిన దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సుప్రీంకోర్టు పోయింది. రమణ మీరు అట్లా చెప్పకండి, చర్చ తప్పుడు సమాచారం. 2099 కేటాయింపులు జరిగినప్పుడే నీటి వాటాని తేల్చేంత వరకు తాత్కాలిక కేటాయింపులే, నీటి వాటాన్ని తక్షణమే తేల్చాలని సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడు చూడండి ప్రొసీడింగ్స్ మాట్లాడుతున్నది. అందుకే ఇవాళ కొన్ని పరిస్థితులను వాటన్ని దృష్టి పెట్టుకొని 50-50 అనేది కూడా గందుకే మాట్లాడుతున్నది. ఒకవేళ వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా అదే 299కే నిజమైతే, పర్మనెంట్ గా ఒప్పుకున్నది నిజమైతే, మళ్ళీ నీటి వాటా తేల్చమని అడిగేది ఎక్కడిది? దానికి సంబంధించి కొట్లాడేది ఎక్కడిది? ఇదే ట్రిబ్యునల్ మాట్లాడుతున్నది అదే కదా, ఇదే కేఆర్ఎంబీలో మాట్లాడుతున్నది అదే కదా, ఇదే దానికి సంబంధించి కనిపిస్తలేదా? ఇప్పుడు ట్రిబ్యునల్ అయ్యింది, సుప్రీంకోర్టు ఏంది, గవర్నమెంట్ దగ్గర మీరు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొట్లాడే, నేను కూడా కొట్లాడినా. వినండి, నేను మాట్లాడిన మనం అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం పనిచేయడం మీరు, నేను కొట్లాడినా, సమావేశం చేసిన, మాట్లాడినా, మీరు కూడా మాట్లాడారు. ప్రభుత్వంగా ఆ రోజే 2099కి సంబంధించిన కేటాయింపులు ఏందో ఆ రోజే నీటి వాటాని వీలైనంత త్వరలో తేల్చాలని అధికారికంగా చెప్పడంతో పాటు అపెక్స్ కౌన్సిల్లో కానీ, మిగతా సందర్భంలో కానీ, ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ, మిగతా జలవనరుల శాఖ మంత్రిని ఎంపీలు కలిసింది కదా, అనేక సందర్భాల్లో కలిసింది కదా, మనం చూస్తాం కదా, పార్లమెంట్లో కూడా మాట్లాడింది కదా. ఇవన్నీ నేను ఎందుకు అంటే ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ నీటి వాటా తేల్చాల్సిందే. నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా కూడా నా మాట మాట్లాడుతున్నా. నీటి వాటా తేల్చాల్సిందే. నీటి వాటా తేల్చేంత వరకు ఎవరం కూడా ఇవాళ ఆ ప్రాజెక్టులని నేను ఒక మాట ఇద్దరిని అడుగుతున్నాను, ఇద్దరిని ఈ ప్రాంత ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు వేసింది, అసలు వాటాలు మార్చొద్దు అని చెప్పి వాళ్ళ వైపు గొడవ చేస్తున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం మీరు ఉమ్మడిగా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏం చేస్తే బాగుంటుంది, మీ సలహాలు? ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు మిత్రుడు ఇప్పుడు ఉన్న లైన్లో ఉన్నాడు, వెళ్ళిపోయాడు, వాళ్ళు ఫైట్ చేసుకుంటారు వాళ్ళకి. వాళ్ళు ఎందుకంటే ఎక్కువ అదనం ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, తెలుసొద్దు అంటారు. ఎవడు నష్టపోతున్నాడే మాట్లాడతాడు. వాళ్ళు ఇప్పటికీ ఎక్కువ తీసుకుంటారు అన్నదే కదా మనం ఇన్నిళ్ళు కొట్లాడుతాం. మనం 70% పరివాహక ప్రాంతం తెలంగాణకి 30%. ఖచ్చితంగా ఇవాళ కృష్ణానది చాలా పెద్ద ఇష్యూ. కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ 68% ఉంటుంది. 30 to 31 68 పాయింట్ ఉంటుంది. ఇంకా అదనంగానే 68 అగ్రిగ్రేట్గా 68% ఉంటుంది. వాళ్ళు 31% చేంజ్ ఉంటుంది. కానీ ఇవాళ
జల విధానాల ప్రకారంగా చాలా అంతర్జాతీయ జల అంతర్జాతీయ జల విధానాలు ఉన్నాయి, విధానాలు జాతీయ జల విధానాలు ఉన్నాయి. అంతర్జాతీయ జల విధానాలు స్టాండర్డ్గా తీసుకుంటున్నటువంటి ఇప్పటివరకు ఏంటంటే హెల్సింకి రూల్స్ అనేవి ఉన్నాయి. అవును. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఏది తీసుకున్నా కూడా ఇవాళ తెలంగాణకి అనేది 50%, అందుకే 50% అనేది అందుకే 50%కు తగ్గకుండా ఇవాళ మనకు ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా వదిలిపెట్టే సమస్య లేదు. అది రైట్. హర్షవర్ధన్ గారు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మనలో మనం కలహించుకోకుండా, కాట్లాడుకోకుండా, పోట్లాడుకోకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడితే బాగుంటుంది కదా. ఒకరి మీద ఒక నిందలు, ఈ రండ భాషలు ఇవన్నీ కాకుండా మళ్ళీ నో అంటే ఐ మీన్ చేయొచ్చు కదా అంటున్నా నేను. ఓకే, మంచి పాయింట్ అడిగించు. నేను ఏమంటానంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఇవ్వండి ఈ నీళ్ళకు సంబంధించినటువంటి విషయం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాను. రాహుల్ బోజా గారిని కూడా చీఫ్ సెక్రటరీగా అలొకేషన్ చేసి, నెక్స్ట్ వచ్చేసి 2012లో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారితో కొట్లాడి మా నారాయణపేట కొడంగల్కి సంబంధించినటువంటి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 69 జీవో తీసుకొచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయిన 37 రోజుల లోపలనే మా కాన్స్టిట్యున్సీ, మా పార్లమెంటు అంటే ఆ ఏరియా ఎమ్మెల్యేలు అందరినీ పిలిపించుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని రేపో మాపో అధికారిక ఉత్తర్వులు ఇస్తూ ఉన్నారు. ఒకవైపు ఆగిపోయినటువంటి ఇరిగేషను లేదా నీరందక బీడువారినటువంటి పొలాలకు అది వికారాబాద్, కొడంగల్, పరిగి వరకు, తాండూరు వరకు వెళ్తుంది. ఆ చిన్నేముల, పెద్దేముల అదంతా పోతుంది. అక్కడికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కృష్ణా జలాల్లో మన వాటాను ఈ సంవత్సరంలోనే వీళ్ళలాగా 10 ఏళ్ళ అధికారాలు ఇచ్చి ఏం చేయకుండా ఇప్పుడు పోయి తేలుస్తారా లేదా 50% ఇవ్వడం ఇస్తాడా? అది కాని పని. ఇచ్చే శాతం ఎంతనో ఇవ్వరా కాదండి. కొట్లాడదాం దాని సంగతి. ఎందుకు ఈ రోజు చూస్తాం, అది కూడా చూద్దాం, అంటే అది కూడా చూద్దాం. అందుకే కదా అప్పగించండి, అందుకే కదా ఆ 50% తేల్చినందుకే ఇవాళ వరకు ప్రాజెక్ట్ అని అప్పగించలేదు. అది నిజము. ఇక అది వాళ్ళు ఎందుకు గొప్ప చెప్పారంటున్నారు ఇప్పుడు? ఇక నేను చెప్తున్నా కదా, వాళ్ళు పొరపాటున జరిగిందా ఇంకే కారణంగా జరిగిందా ఇప్పుడు ప్రజల నుంచి రియాక్షన్ వచ్చేసరికి, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేసరికి దిద్దుబాటు చేసుకోవడానికి ఇప్పుడు ఎదురుదాడికి వారు ఒప్పుకున్నారు. 200 కోట్ల లొకేషన్ చేసిందని గెజిట్లు, జీవోలు 288 ఇట్లా చెప్తున్నా మేము ఒప్పుకోలేదు. మా అధికారులు పోయి ముఖ్యమంత్రిని అడిగి వస్తామని మళ్ళీ వాపసు వచ్చిండ్రు. ఇంకా నిర్ణయమే ఫైనల్ కాలేదు. ఒప్పుకున్న మీద నెప్పని నెడుతూ మళ్ళీ మేము నీటి వాటా ఎందుకు తెలుసని 10 ఏళ్ళ అధికారం అనుభవించి ఒక్కరోజు నీటి చౌర్యం జరుగుతుంటే ఆపలేదు, ఎడారిగా మారుతుంటే పట్టించుకోలేదు. ఇవాళ ధర్నాలు చేస్తారంటే టీఆర్ఎస్ ను ప్రజలు నమ్ముతారా? నెక్స్ట్ మా గవర్నమెంట్ పాలసీ అడిగింది, మీరు అదే చెప్పబోతున్నారు. ఇలా నీళ్ళు ఎక్కడెక్కడ అందలేదో అక్కడ నిన్న మీరు పేపర్ తిరిగేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఉంది ఒకటి. కొన్ని 100 ఎకరాలు లేదా 1000 ఎకరాల లోపు పాలే చిన్న అసలు ఆయన తెలియకుండానే ఒప్పుకున్నారని కూడా అక్కడ విన్నాను. వారు ఏమన్నారు, మా గవర్నమెంట్ ప్రియారిటీస్ ఏంటంటే భారీ ప్రాజెక్టుల కోసం అనుమతులు, కోర్టు కేసులు, ఎన్జీటీలు ఇవి కాకుండా చిన్న లిఫ్ట్ల ద్వారా 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఒక మండలం పారేటటువంటి ప్రతిపాదనలు తీసుకురండి, వెంటనే మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేద్దామని చెప్పింది. అంటే మా గవర్నమెంట్ ప్రియారిటీస్. అట్ ద సేమ్ టైం కృష్ణా నదిలో మనకు వచ్చేటటువంటి వాటాను నిగ్గు తేల్చడానికే ఇవాళ రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు. తేల్చుకుందాం నీటి వాటాను. ఆయన బస్తీ సవాల్ జూనియర్ ఎన్టీఆర్ నాకు తొడగొట్టలే అలా చెప్పండి. మాకు అలా వినిపించలేదు. నన్ను వాళ్ళతో కలపకండి. నేను చెప్తున్నా. అయితే ఆయన ఏమన్నాడు, ఇప్పుడు తెలుసుకుందాం రా అని అన్నాడు. నీళ్ళ గురించి ప్రజల కోసమే కదా ఆయన. ఇప్పుడు వస్తావా, ఎట్లా వస్తావో చూస్తా అన్నాడు కదా. అది కదా. అవును, చోరీ ఎట్లా చేస్తామని మరి మా ప్రజలు ఎందుకు పట్టం కట్టినండి? చోరీ జరుగుతుంటే కాపలా కాసిన కేసీఆర్ పక్కకు పెట్టి చోరీ జరుగుతుందిరా బాబు మేము ఆపుతామన్నది మమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రు. ప్రజల నమ్మకాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మేము కూడా వచ్చి అట్లే కూర్చుంటే మాకు కేసీఆర్ తేడా అయింది. మేము నీళ్ళ చోరీని ఆపుతాము, నీళ్ళ దారిని మరలిస్తాం తెలంగాణ పొలాలకు, నీళ్ళ వాటాను తేలుస్తాము. ఈ గవర్నమెంట్ లోనే జరుగుతుంది. కేసీఆర్ రాక 10 ఏళ్ళు నానబెట్టాం. ఈ మళ్ళీ మనం డిబేట్ లో కూర్చునే వరకు నేను వస్తా. థ్యాంక్ యూ హర్షవర్ధన్ రెడ్డి గారు, అలాగే థ్యాంక్ యూ రవికుమార్ గారు. తెలుగు రాష్ట్రాల అన్నదమ్ముల్లాగా మనలో మనమే పరిష్కరించుకుందాం. దీన్ని మళ్ళీ ఎవరికో లీడర్లకో కేంద్రాలకు ఒప్పజెప్పి చోద్యం చూస్తూ తాగునీళ్ళ కోసం కూడా అడుక్కునే దుస్థితి మనకు రావద్దు తెలుగు రాష్ట్రాలకు అనేది నేను కోరుకుంటున్నాను. మీరు కూడా మన పార్టీలకు అతీతంగా ప్రాంత ప్రయోజనాల కోసం మీరు కొట్లాడతారని నేను ఆశిస్తున్నాను.